అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎప్పుడు చేసుకునే రొటీన్ లంచ్ కాంబోస్ కాకుండా ఈరోజు భలే టేస్టీ అండ్ డిఫరెంట్ అయిన ఒక లంచ్ కాంబో చూడబోతున్నాం. బాగా మెత్తటి అక్కి ఉబ్బు రొట్టితో పాటు మంచి స్పైసీ అయిన మటన్ కర్రీ కాంబినేషన్ వినటానికే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఉబ్బు రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక పెద్ద కడాయిలో నేను 1 కప్ నీళ్లు పోస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. నీళ్లలో ఉప్పు పూర్తిగా కరిగేంత వరకు దీన్ని కలపాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇప్పుడు 1 కప్ బియ్య పిండిని కూడా వేసుకోవాలి. పొయ్యి కట్టేసి వీటన్నిటిని బాగా కలపాలి. పిండిని కలపడానికి మధ్యలో కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండాలి. ఇది మరీ జారుగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉండేట్టు చూసుకుంటే బాగుంటుంది. పిండి మిశ్రమం ఇలా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బౌల్లో వేసిన తర్వాత పిండిని బాగా ఒత్తి కలపాలి. చపాతీ కోసం పిండి ముద్దని ఎలా చేస్తామో దీన్ని కూడా అదే పద్ధతిలో చేయాలి. ఈ పిండి ముద్ద నుంచి చిన్న పోర్షన్ తీసుకొని చిన్న ఉండలుగా తయారు చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు పీట మీద కొద్దిగా పిండి చల్లి పిండి ముద్దని పైన పెట్టి ఇంకొంచెం పిండిని చల్లుతున్నాను. సో ఈ ఉండల్ని ఇప్పుడు చాలా జెంటిల్గా ఒత్తాలి. మధ్యలో అవసరం అనిపిస్తే కాస్త పిండి చల్లుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పిండి సర్ఫేస్కి అంటుకోకుండా ఉంటుంది. ఒక కటర్ తీసుకుని రోటీ రౌండ్ షేప్లో ఉండడానికి ఇలా కట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా షార్ప్గా ఉండే రౌండ్ మూతలు ఉంటే వాటిని కూడా కట్ చేయడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రోటీని ఇంకొంచెం ఒత్తాలి. ఇది బాగా పల్చగా ఉండేట్టు ఒత్తితే సరిపోతుంది. ఇలా అక్కి రోటీలు అన్నిటిని తయారు చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి అక్కి రోటిని వేసి 2 వైపులా లైట్గా కాల్చాలి. రోటీలో ఉన్న పచ్చిదనం పోయిన తర్వాత పెనం మీద నుండి తీసి దీన్ని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి మీడియం హై ఫ్లేమ్లో కాల్చాలి. కొన్ని సెకండ్ల తర్వాత దీన్ని ఇంకొక వైపుకి కూడా తిప్పి కాల్చుకోవాలి. రొట్టెలు బ్రహ్మాండంగా మెత్తగా తయారయ్యాయి. మరి ఈ రొట్టెలతో పాటు తినడానికి ఎండుమిరగాయలతో చేసే ఈ బ్యూటిఫుల్ అయిన మటన్ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎండుమిర్చి మటన్ కర్రీ చేయడానికి నేను ఇక్కడ 25 మతానియా ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. ఇవి రాజస్థాన్లో స్పెషల్గా దొరికే ఎండుమిర్చి. మీకు ఇవి ఆన్లైన్లో ఈజీగా దొరికేస్తాయి. ఇందులో కొన్ని నీళ్లు పోసి వీటిని మెత్తగా అయ్యేంత వరకు 1 గంట వరకు నానబెట్టాలి. సో 1 గంట సేపటి తర్వాత నీళ్లు వెంపేసి నానబెట్టిన ఎండుమిరపకాయలని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇందులో ముందు నీళ్లు పోయకుండా ఒక్కసారి వీటిని రుబ్బాలి. ఆ తర్వాత కొన్ని నానబెట్టిన నీళ్లు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ఇప్పుడు కూడా వెడల్పాంటి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మీరు మామూలుగా వంటకి వాడే నూనెని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నేను దాల్చిన చెక్క, లవంగలు, పచ్చ యాలకులు, నల్ల యాలకులు, బిర్యానీ ఆకులు, జాపిత్రి, కొద్దిగా జాజికాయని కలిపి ఒక్కసారి వేస్తున్నాను. ఇవన్నీ ఒక్కసారి కలిపిన తర్వాత పొడవుగా తరిగిన 5 ఉల్లిపాయలు వేసి ఒక్కసారి మొత్తం కలపాలి. ఇప్పుడు ఇందులో 4 మతానియా మిరపకాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇవి ఇలా రంగు మారిన తర్వాత నేను ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అంత అల్లం పేస్ట్ని సెపరేట్గా వేస్తున్నాను.
వీటిని కూడా బాగా మిక్స్ చేసి 2-3 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు నేను 1 కిలో అంత బోనున్న మటన్ పీసెస్ని శుభ్రంగా కడిగి ఇందులో వేస్తున్నాను. మటన్ని కూడా ఉల్లిపాయలతో బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ వేసి కలపాలి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత మటన్ని కనీసం 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి కలపాలి. అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు కూడా వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేస్తే కూర చాలా రిచ్గా టేస్టీగా ఉంటుంది. ఇదంతా 5 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో 1 కప్ అంతా బాగా చిలికిన పెరుగు వేసి కలపాలి. చూస్తున్నారు కదా, నెమ్మదిగా ఇందులో కలర్ చేంజ్ అవుతుంది. తక్కువ ఫ్లేమ్లో ఉంచి కుక్ చేస్తే ఇందులో ఫ్లేవర్స్ చాలా బాగా బ్లెండ్ అవుతాయి. సో ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి కూరని బాగా కలపాలి. ఇప్పుడు ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మటన్ని కనీసం 1 గంట సేపు ఉడికించాలి. గంట తర్వాత చూస్తే మీకు కూరలో ఇలా నూనె చక్కగా పైకి తేలి కనిపిస్తుంది. సో ఈ పాయింట్లో నేను రుచి చూసి ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను. నాకైతే ఈ మటన్ని చూస్తే నోరు ఊరిపోతుంది. ఇది చాలా జ్యూసీగా, చాలా టెంప్టింగ్గా ఉంది. చివరిగా ఇందులో తరిగిన కొత్తిమీర వేసి ఎండుమిర్చి మటన్ కూరని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు ఈ మతానియా మిర్చి దొరకకపోతే మీరు కాశ్మీరీ ఎండుమిర్చి లేదంటే లోకల్గా దొరికే నాటు ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. ఈ కూరని వేడివేడిగా రోటీతో కానీ ఫుల్కాతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. స్పైసీ మటన్ కర్రీస్ని ఇష్టపడే వాళ్ళు ఇది ఒక్కసారైనా డెఫినెట్గా ట్రై చేసే తీరాలి. మటన్ కూర అద్రిపోయింది. మరి ఈ సూపర్ కాంబినేషన్ని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.